వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. అన్న, యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్, యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్ పై బయట చాలా గొడవ జరుగుతుంది. పర్టికులర్గా ఒక వర్గం వాళ్ళు దీన్ని బాగా హైలైట్ చేసి గొడవలు చేస్తున్నట్టు కనబడుతుంది. అసలు దీని మీద ఏం జరుగుతుంది? గతంలో మండల్ కమిషన్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన జరిగిన సంఘటనలు గుర్తొస్తున్నాయి. దాదాపు అదే విధంగా జరుగుతుంది. అప్పుడు దానికి బీజేపీ నాయకత్వం వహించింది. రిజర్వేషన్ మద్దతుగా కూడా పోరాటాలు జరిగాయి ఆ రోజు. దానికి మిగతా అనేక పార్టీలు, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు, నక్సలైట్ పార్టీలు, మిగతా అందరూ నాయకత్వం వహించారు. బీజేపీ రిజర్వేషన్ వ్యతిరేక మూవ్మెంట్కి నాయకత్వం వహించింది. బయటికి కబుర్లు ఎన్ని చెప్పినా నాయకత్వం వహించింది అది. అగ్రకులాలు మొత్తం బీజేపీ వ్యతిరేక మూవ్మెంట్లో ఉన్నారు. అగ్రకులాల వల్ల అణిచివేయబడ్డ వాళ్ళు మొత్తం బీజేపీ అనుకూల ఉద్యమంలో. అదే దాదాపు జరుగుతోంది ఇప్పుడు ఏదైతే యూజీసీ తీసుకొచ్చిందో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్, దానివల్ల దేశంలోని ముఖ్యంగా నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో అంత కనబడటం లేదు, వస్తుందేమో రేపు మాపో. నార్త్ ఇండియాలో అగ్రకులాలు మొత్తం ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చినాయి. నిన్నటి దాకా మోడీ ఏం చేసినా, నా ఇంట్లో కుటుంబంలో 10 మందిని చంపేసినా పర్వాలేదు, నాకు మోడీ నాయకుడని బహిరంగంగా మాట్లాడిన వాళ్ళు ఇవాళ మోడీకి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చారు. తమ జంధ్యాలు చూపిస్తూ, ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ విధంగా చాలా ఎక్కువ చేస్తున్నారు. తమ జంధ్యాలు చూపిస్తూ, ఈ జంధ్యాల సాక్షిగా నేను శాపం పెడుతున్నా, మోడీ 40 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు 200 ఏళ్ళు ఇక రాలేడు, గెలవలేడు అని శాపాలు పెడుతున్నారు. ఆ శాపాలు ఫలిస్తాయా లేదా పక్కన పెడితే, అసలు ఈ యూజీసీ గ్రాంట్స్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏం యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్ ఏం తీసుకొచ్చింది, దాని గురించి ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకు తీసుకొచ్చింది, నిజంగానే దాని అవసరం ఉందా, అవసరం లేకుండా కావాలని తీసుకొచ్చింది, దానివల్ల విద్యార్థులకు కానీ సమాజానికి కానీ నష్టం ఉందా, దాని గురించి మనం సీరియస్గా పట్టించుకుంటే అప్పుడు ఈ ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. యూనివర్సిటీల్లో, కాలేజీల్లో దేశవ్యాప్తంగా కూడా వివక్ష విపరీతంగా ఉంది. అనేక మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల మీద, మహిళల మీద కూడా, మైనార్టీల మీద చాలా వివక్ష చూపిస్తారు. ఒక్క విద్యార్థులు ర్యాగింగ్ టైంలో అగ్రకులాలు చేసే ర్యాగింగ్ వల్ల అణిచివేయబడడం ఒకటే కాదు, ర్యాగింగ్ వల్ల ఇబ్బందులు ఒకటే కాదు, ప్రొఫెసర్ల స్థాయి వాళ్ళు కూడా, అగ్రకుల ప్రొఫెసర్లు ఈ మిగతా కులాల వాళ్ళని చాలా దారుణంగా చూస్తారు. మార్కుల విషయంలో మార్కులు తక్కువ ఇస్తారు, అనేక రకాల హింసలు పెడతారు, ఇబ్బందులు పాలు చేస్తారు. దానివల్ల చనిపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా అవి ఆత్మహత్యలు కాదు, హత్యలు అని నా అభిప్రాయం. మన దగ్గర హైదరాబాద్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మనకు పెద్ద గుర్తు. దేశం మొత్తం అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి రోహిత్ వేముల ఆత్మహత్యకు వ్యతిరేకంగా. రోహిత్ వేములది ఈ వ్యవస్థ చేసిన హత్య. రోహిత్ వేముల లాంటి వాళ్ళు చాలా యూనివర్సిటీల్లో, చాలా కాలేజీల్లో చాలామంది చనిపోయారు. అనేక మంది ఇబ్బందుల పాలై చదువుకోలేక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు వ్యవసాయమో కూలి పనో చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే పేదవాళ్ళకి, దళితులకి, బీసీలకి, మైనార్టీలకి, మహిళలకి చదువు లేకుండా చేసే కుట్రలో భాగం ఇది. వీళ్ళు కూడా చదువుకుంటారా? అగ్రకులాలు బాపనోళ్ళం, మేము చాలా గొప్పోళ్ళం. లేదు, అగ్రకులం ఇంకో రెడ్డో, ఇంకో వెలమో, ఇంకోటో, నార్త్ ఇండియాలో ఇంకో కులం ఉండొచ్చు, మేము చాలా గొప్పోళ్ళం, మా ముందు మాకు సమానంగా కూర్చొని మాతో పాటు చదువుకోవడం, మాకంటే ఎక్కువ మార్కులు వస్తాయా? ఈ విధమైన అహంకారం, కులాహంకారము చాలామందిని వివక్షకు గురి చేసి అటు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మహిళలను, మైనార్టీలను చదువుకోకుండా చేశాయి, చావుల వైపు నెట్టేశాయి. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో యూజీసీ ఈ రూల్స్ తీసుకొచ్చింది. కాలేజీల్లో డిస్క్రిమినేషన్ అంటే వివక్ష ఉండకూడదు, వివక్ష ఉండడం వల్ల చాలామంది బలైపోతున్నారు కాబట్టి ఈ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అంతకుముందు ఎస్సీ, ఎస్టీల విషయంలో ఉండేవి చట్టాలు ఇప్పుడు బీసీలో, ఓబీసీలకు కూడా ఈ రెగ్యులేషన్లో భాగం చేశారు. దాంతో ఇప్పుడు గొడవ స్టార్ట్ అయింది. 2012లోనే పాత రూల్స్ ఉన్నాయి ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి. ఇప్పుడు కొత్తగా దాంట్లో ఓబీసీలను కూడా చేర్చారు. ఇందులో మతము, లింగము, జన్మస్థలము, వికలాంగత, ఇట్లాంటి అన్ని జాతి, వీటి ఆధారంగా వివక్ష చూపించకుండా వాళ్ళను కాపాడడం కోసం ఈ యూజీసీ ఈ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది అనేది గవర్నమెంట్ చెప్తున్నది.
దీనిలో భాగంగా ప్రతి యూనివర్సిటీల్లో ప్రతి కాలేజీల్లో తప్పనిసరిగా ఆపర్చునిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. ఇవన్నీ వివక్షను ఎక్కడ వివక్ష జరిగినా పరిశీలిస్తాయి. వాళ్ళ కాలేజీల్లో లేదా వాళ్ళ యూనివర్సిటీలో జరిగిన వివక్షను పరిశీలిస్తాయి, సమస్యలను పరిష్కరిస్తాయి. ఈక్విటీ పాలసీ అనేది అయితే గవర్నమెంట్ ఇప్పుడు యూజీసీ ఏదైతే ప్రవేశపెట్టిందో దాన్ని అమలు చేస్తాయి. ఆ కమిటీలకు విద్యార్థులు తమ మీద వివక్ష చూపిస్తున్నారు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఆ విద్యార్థులు వాళ్లకు కంప్లైంట్ చేయాలి. ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత 15 రోజుల లోపు అధికారులు ఆ కంప్లైంట్ను విచారణ జరిపి పరిష్కారం చేయాలి. ప్రతి ఇన్స్టిట్యూట్ తమ వెబ్సైట్లలో ఈ ఈక్విటీ పాలసీని ఖచ్చితంగా ప్రచురించాలి. వార్షిక రిపోర్టులు సమర్పించాలి. ప్రతి సంవత్సరం యూజీసీకి ఈ వార్షిక రిపోర్టులు పంపించాలి. ఎవరైనా కాలేజీలో గనక ఇంత జరిగిన తర్వాత కూడా పరిష్కారం జరగకపోతే ఆ ఫిర్యాదుదారు, ఆ విద్యార్థిని యూజీసీకి డైరెక్ట్గా ఫిర్యాదు చేయవచ్చు. దానిలో భాగంగానే ఇంకా చాలా ఉన్నాయి. విద్యార్థులందరికీ రెగ్యులర్గా క్లాసెస్ పెట్టాలి. ఏ క్లాసెస్? రెగ్యులర్గా జరుగుతున్న క్లాసెస్ కాదు. వాళ్ళని సెన్సిటైజేషన్ చేయడం కోసం, సున్నితంగా తయారవడం కోసం వాళ్ళను కొన్ని ప్రోగ్రాంలు నిర్వహించాలి. వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలి. విద్యార్థులకు స్టాఫ్కు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ఈ విషయాలన్నింటిలో. ఇవన్నీ చేసిన తర్వాత అయినా ఫిర్యాదులు వస్తే ఆ అధికారులు విచారణ చేసి శిక్షలు విధించాలి, పెనాల్టీలు విధించాలి. ఆరోపణలు నిజమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. సస్పెన్షన్ చేయొచ్చు, డిస్మిస్ చేయొచ్చు. దాన్ని బట్టి వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి. ఒకవేళ ఇవన్నీ చెయ్యలేకపోతే యూజీసీ ఆ యూనివర్సిటీని కానీ ఆ కాలేజీ కానీ గుర్తింపును రద్దు చేసే హక్కు యూజీసీకి ఉంది. అంతేకాదు, ఒకవేళ తప్పుడు ఫిర్యాదులని రుజువు అయితే దానికి కూడా శిక్షలు ఉన్నాయి. ఇందులో మొత్తంలో వీళ్ళు ఈ తప్పుడు ఫిర్యాదులు రుజువైతే శిక్షలు ఉంటాయనే పాయింట్ పక్కన పెట్టి మిగతా అన్నిటి మీద ఇప్పుడు అగ్రకులాలు రోడ్డు మీదకి వచ్చి పోరాడుతున్నాయి కదా. అసలు ఇప్పుడు పోరాడాల్సింది వెనకబడిన కులాలు, వెనకబడిన వర్గాలు. ఈ తప్పుడు ఫిర్యాదులపై కూడా శిక్షలు ఉన్నాయనే మాట ఉంది చూసావా? అసలు అది జరిగేది అదే. ప్రతిదాన్ని ఎందుకంటే అగ్రకులాలు వెళ్తున్న యూనివర్సిటీలు ఇప్పుడు, అగ్రకులాలు నడుపుతున్న కాలేజీలు ఇప్పుడు వాళ్ళదే బలం. శిక్షా వ్యవస్థ మొత్తం వాళ్ళది. రేపు ఏ కేసును కూడా రుజువు కాలేదని కొట్టేసే అవకాశాలు చాలా ఎక్కువ. దాని మీద పోరాడాల్సిన అవసరం ఉంది. మిగతా ఏవైతే రెగ్యులేషన్స్ పెట్టాయో వాటిని కాపాడుకోవడం కోసం కూడా ఇప్పుడు వెనకబడిన తరగతులు, కులాలు పోరాడాల్సిన అవసరం. ఈ రెగ్యులేషన్స్ అన్నీ డీమ్డ్ యూనివర్సిటీలకు కూడా వర్తిస్తాయి. సెంట్రల్, స్టేట్ అన్ని యూనివర్సిటీలు, కాలేజీలకు అన్నిటికీ వర్తిస్తాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దాదాపు ఈ 5 ఏళ్లలో విద్యార్థుల మీద వివక్ష పేరుతో జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలు ఈ 5 ఏళ్లలో గతంలో కంటే 118% పెరిగాయి. అంటే డబల్ కంటే ఎక్కువైపోయాయి. 100% కంటే ఎక్కువయ్యాయి. రోజు రోజుకు పెరుగుతున్నాయి. రోహిత్ వేముల లాంటి హత్యలు చూసాం. అనేక మంది అమ్మాయిలు స్కాలర్స్, రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్ల పెడుతున్న ఇబ్బందుల్ని, వివక్షని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నేపథ్యంలో ఈ రూల్స్ వచ్చాయి. ఈ రూల్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా అగ్రకులాలు మొత్తం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా నార్త్ ఇండియాలో అగ్రకులాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చాయి. నిన్నటిదాకా మోడీయే మా దేవుడు, మోడీ లేకపోతే దేశం లేదు, మోడీని వ్యతిరేకించే వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోండి, యోగిని వ్యతిరేకించే వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని నినాదాలు చేసిన, గొంతు చించుకున్న వాళ్ళందరూ ఇవాళ మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ పోతారా, ఇంకెక్కడికైనా పోతారా అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సి వచ్చారు. నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్పారు కాబట్టి. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎన్నడూ లేనిది అగ్రకులాలు మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు మొదటి నుంచి పూర్తి మద్దతుదారులు, ప్రధాన మద్దతుదారులు అగ్రకులాలు. ఎందుకంటే నడిపిస్తుంది అగ్రకులాలు. ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది, 100 ఏళ్ళుగా నడిపిస్తుంది అగ్రకులాలే. బీజేపీ నడిపిస్తుంది అగ్రకులాలే. మోడీ ఓబీసీ అని కథలు చెప్పొద్దు. మోడీ ఓబీసీ అయినా సరే మోడీకి నడిపిస్తున్న భావజాలం అగ్రకులాల భావజాలమే. మోడీని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ అగ్రకులాల భావజాలం, అగ్రకుల మనసు. కాబట్టి అగ్రకులాలు నడిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరూ ఇవాళ కొత్తగా ఈ అగ్రకులాలే మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే వాళ్ళు ఇంతవరకు ఏం చెప్పారు? హిందువులందరూ ఐక్యంగా ఉండాలి,
హిందువుల ఐక్యతనే మైనార్టీల మీద దాడులు చేయడానికి ఈజీ అవుతుంది, కమ్యూనిస్టుల మీద దాడులు చేయడానికి ఈజీ అవుతుంది, నాస్తికుల మీద దాడి చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి మన అన్ని కులాలు ఐక్యంగా ఉండాలి. హిందువులందరూ ఐక్యత అంటే ఏంది? హిందువులు ఏకంగా ఒకే శిలగా లేరు కదా, ఏకశిలగా లేరు. ఎందుకు లేరంటే మన కుల వ్యవస్థ, మనుస్మృతి ఏర్పాటు చేసిన వర్ణ వ్యవస్థ, ఆ తర్వాత వచ్చిన కుల వ్యవస్థ హిందూ మతం మొత్తం ఒకటి కాకుండా చేసింది. వాళ్ళు హిందూ మతమే పెట్టింది. అది హిందూ మతం ఏర్పాటు చేసిన కులాల వల్ల ఆ కులాల ఐక్యత లేకుండా పోయినాయి. ఇప్పుడు ఆ కులాలు మొత్తం ఐక్యంగా ఉంటే హిందూ మతం స్ట్రాంగ్గా ఉంటుందని ఇప్పటిదాకా నినాదాలు ఇచ్చిన ఈ అగ్ర కులాలు ఇవాళ ఐక్యతను ఇప్పుడు దెబ్బతీస్తుంది. ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు ఉపయోగకరమైన ఒక రూల్ తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా అగ్రకులాలు పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నాయంటే అర్థమైంది వాళ్ళు వేరు, మేము వేరు అని. అగ్రకుల వాళ్ళకి తగిలింది. మేము వేరు అనేది వాళ్ళు బయటికి ఇంతకాలం చెప్పలేదు. మనందరం ఒకటే అని కథలు చెప్పారు. ఆ కథలు ఉట్టిది, అదొక ముసుగు మాత్రమే అనేది అర్థమవుతుంది. వాళ్ళ ముసుగు తీసేశారు. ఆ విధంగా వాళ్ళు మాట్లాడడమే కాదు, వాళ్ళకు మద్దతుగా కొంతమంది మేధావులు ముందుకొచ్చారు. ఒక జడ్జి అయితే రాజీనామా చేసి పడేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు. బీజేపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తారు. జర్నలిస్టులు చాలా అసహ్యంగా, జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో వీళ్ళు నేర్పించిన విద్యనే మళ్ళీ వీళ్ళ మీదకి ఉసిగొల్పుతుంది. ఎంత దారుణంగా ఉందంటే ఇదేదో ఒక జర్నలిస్ట్ మాట్లాడతాడు, అజిత్ బండారి అనే ఒక జర్నలిస్ట్. ఈయనకు తెలియదా యూజీసీ గ్రాంట్స్ కమిషన్ పెట్టిన ఈ రెగ్యులర్ రూల్స్ యూజీసీ అధికారులు మాత్రమే పెట్టరు. వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అంటే ఒక్క విద్యాశాఖ మంత్రే కాదు, విద్యాశాఖ మంత్రి ఒక్కడే నిర్ణయాలు తీసుకొని అమలు చేసే సత్తా ఆ విద్యాశాఖ మంత్రికి కాదు, ఏ మంత్రికి లేదు దేశంలో. కేంద్ర ప్రభుత్వం మొత్తము చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మొత్తం అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే, మంత్రివర్గాన్ని నడిపించేది మోడీ, అమిత్ షా. వాళ్ళకు తెలియకుండా ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఆ అజిత్ బండారి ఏమంటాడంటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయనను బూతులు అందించుకున్నాడు, బూతులు తిడుతున్నాడు. ఆయన బూతులు తిట్టి మోడీకి ఒక సలహా ఇచ్చాడు. ఆ ధర్మేంద్రను పిలవండి, మీ ఆఫీస్కి పిలవండి, మీ షూకి వెనకాతల గుర్రం నాడా పెట్టండి, గుర్రం నాడా, ఇనుప నాడా ఉంటుంది, ఆ షూకి వెనకాతల పెట్టండి, దాంతో కొట్టండి, అన్ని వైపులు అచ్చులు పడాలి ఆయనకి. అప్పటికి బుద్ధి వస్తుంది, బీజేపీకి తాను ఎంత నష్టం చేస్తున్నా ఆయనకు అర్థమవుతుంది అనేది మాట్లాడాడంటే. బీజేపీకి నష్టం చేస్తున్నది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక్కడేనా? ఆయన ఒకవేళ నష్టమే అనుకుంటే అంటే మోడీకి దీంట్లో సంబంధమే లేదా? మోడీని పక్కకు తప్పించే ఎత్తుగడేదో. అగ్రకులాల్లో వస్తున్న ఈ వ్యతిరేకతని, ఈ మొత్తం సమస్యకు కారణం మోడీ కాదు అని చెప్పి మోడీని పక్కకు పెట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకోటి బలి చేయడం. ఇది అలవాటు మొదటి నుంచి. ఈ ఆర్ఎస్ఎస్ చేస్తున్న పని. ఇండిగో విషయంలో కూడా అంతే. ఇంకో రామ్మోహన్ నాయుడిని బలి చేశారు. ఇది అలవాటు వీళ్ళకి, ఎవరినో ఒకరిని బలి చేయాలి. ఒకటి చేస్తారు, అదేమైనా తిరిగి కొడితే మనకే కొట్టిందంటే, ఎదురు తగిలిందంటే అందులో ఎవరినో బలహీనుడిని ఒకరిని తీసుకొచ్చి బలి చేస్తారు. ఇది వీళ్ళకి అలవాటు. అలా ఇవాళ జర్నలిస్టులు కూడా ఇంత అసహ్యంగా మాట్లాడుతారు. ఇంత జరుగుతుంది. దేశవ్యాప్తంగా జంధ్యాలు పైకి ఎగబట్టి ఇట్లా ఎత్తి చూపిస్తూ ఊరేగింపులు తీస్తున్నారు బ్రాహ్మణ్స్. అగ్రకులాల మిగతా వాళ్ళు కూడా రోడ్లు ఎక్కారు. మోడీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నిజంగా మోడీ వ్యతిరేక నినాదాలు మనసులోంచి వస్తున్నాయా లేదా మనకు తెలియదు, కానీ ఇవాళ మాత్రం మోడీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బీజేపీ జెండాలు, వాళ్ళ ఇళ్ళ మీద కట్టిన బీజేపీ జెండాలు పీకేస్తున్నారు. మోడీ అమిత్ షాల ఫోటోల మీద రంగు చల్లుతున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది ఒక అనుమానం. వాళ్ళే చేస్తున్నారా, వాళ్ళ వెనకాతలు ఇంకెవరైనా నడిపిస్తున్నారా, అది ఇంకొక అనుమానం. ఎందుకంటే ఇంత జరుగుతున్న ఈ వ్యవహారం మీద కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడలేదు. రూల్స్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వమే అయినా ఈ విషయాలు ఇంత జరుగుతున్నా ఇది మీరు చేసే తప్పని, ఇది అవసరమైన రూల్ అని, ఇలా లేకపోతే దేశం సర్వనాశనం అయిపోతుందని, బ్యాలెన్స్ మరింత తప్పుతుందని, అణగారిన వర్గాలను కాపాడాల్సిన అవసరం ఉందనే మాట వాళ్ళ నోటి నుంచి ఎందుకు రావటం లేదు? ఎందుకంటే మళ్ళీ ఒక వార్త కూడా బయటకు వచ్చింది. ఈ వ్యవహారంలో, ఈ రూల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నది అనే ఒక వార్త బయటకు వచ్చింది. అంటే రూల్స్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వమే,
నిజంగా రూల్స్ అలాంటి రూల్స్ తీసుకురావడం మోడీకి, అమిత్ షాకు, ఆర్ఎస్ఎస్ ఇష్టం ఉందని నేనైతే అనుకోను. వాళ్ళు అగ్రకులాల వైపే ఉంటారు, వాళ్ళని అగ్రకులాలే నడిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఈ పేద వర్గాల వైపు, దళిత వర్గాల వైపు, మహిళల వైపు నిలబడతారని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళు నిలబడరని, వాళ్ళు అగ్రకులాల వైపే నిలబడతారని నేను నమ్ముతున్నాను. వాళ్ళకి టార్గెట్ ఉందిగా 2047లో వీళ్ళదే రాజ్యం, అగ్రకులాల రాజ్యమే కావాలనుకుంటున్నారు, స్మృతి తీసుకురావాలని అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు నిజంగానే ఈ రూల్స్ అన్ని చెయ్యాలి, చేసి అమలు పరచాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారని నేను అనుకోవటం లేదు. ఈ రూల్స్ తీసుకొచ్చి దేశంలో ఉన్న బీసీ జనాభా అతిపెద్ద జనాభా కాబట్టి, నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఉత్తరప్రదేశ్లో నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు ఉన్నాయి, చాలా రాష్ట్రాల్లో నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు జరుగుతున్నాయి. రాబోయే కాలంలో మళ్ళీ బీజేపీ స్ట్రాంగ్ కావాలి. ఎందులో అగ్రకులాలు ఎన్ని మాట్లాడినా అగ్రకులాలు తమతోనే ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి పోయి వాళ్ళ మోడీని తిట్టిన వాళ్ళే రేపు మోడీ కాళ్ళు మొక్కుతారు. కానీ బీసీలను తన వైపు తిప్పుకోవాలి, దళితులను తన వైపు తిప్పుకోవాలి. అతిపెద్ద జనాభా భారతదేశంలో ఓబీసీ కాబట్టి వాళ్ళని తన వైపు తిప్పుకోవడం కోసం ఈ నాటకం ఆడుతున్నారేమని అనుమానం నాకు కలిగితే తప్పుంది అనుకోవటం లేదు. నాకే కదా, ఎవరికి కలిగినా తప్పుంది అనుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానాలు, వాళ్ళ నడిచే తోవ ఆ విధంగా ఉంది. ఈ విధంగా తీసుకొచ్చి వీళ్ళే అగ్రకులాలను రెచ్చగొట్టి ఆందోళన చేయించి, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేయించి, అగ్రకులాల బీజేపీలో ఉన్న అగ్రకుల ఎమ్మెల్యేలతో, నాయకులతో రాజీనామాలు చేయించి, ఇంత సమాజంలో ఇంత హింస చెలరేగుతుంది కాబట్టి, అల్లకల్లోలం అయిపోతుంది కాబట్టి, దీని మీద మళ్ళీ మేము పునరాలోచన చేసి కొత్త రూల్స్ తీసుకొస్తామని చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది. యూజీసీ తీసుకొచ్చిన ఈ రెగ్యులేషన్స్ మొత్తం అమలవుతాయని నేను అనుకోవటం లేదు. అమలు చేయడానికి దాన్ని మళ్ళీ పూర్తిగా మార్చి మళ్ళీ కొత్త రకమైన రూల్స్ తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. దాన్ని బలహీనపరిచి, శిక్షలు కానీ, ఫైన్లు కానీ, ఇట్లాంటి వాటిని బలహీనపరిచి, కొత్త రకమైన ఇప్పుడు ఎట్లయితే కార్మిక చట్టాలు బలహీనపరిచి కొత్త కోడుల పేరుతో తీసుకొచ్చారో, కార్మికులకు నష్టం జరిగే విధంగా, కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా తీసుకొచ్చారో, అప్పుడు ఈ రూల్స్ను కూడా అగ్రకులాలకే ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే అవకాశం కూడా ఉంది. ఆ కుట్రలో ఒకవైపు బీసీ ఓట్లు కావాలి, దళితుల ఓట్లు కావాలి, రెండో వైపు అగ్రకులాలకే నష్టం జరగద్దు. నష్టం అంటే అగ్రకులాల నుంచి దాడులకు గురవుతున్న వాళ్ళకు న్యాయం జరగాల్సిన అవసరం లేదు. అగ్రకులాలకు వాళ్ళ మనస్సులో బాధ కలగొద్దు, బీసీల ఓట్లు కావాలి. రెండు జరగాలంటే కష్టం కాబట్టి ఇలాంటి నాటకాలన్నీ ఆడుతున్నారేమో అనేది నా అనుమానం. దాదాపు ఇట్లాంటివి బీజేపీ చాలా కాలంగా చేస్తుంది. అందుకని ఈరోజే వచ్చిన వార్త కేంద్రం పునరాలోచిస్తుంది అని. థ్యాంక్స్ అన్న, మీరు ఎన్నో విషయాలు మాతో పంచుకున్నందుకు. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం ANN న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.